రైతు భరోసా నిధులు మీ ఖాతాలో జమ అయ్యాయా? మీ చుట్టూ ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా నిధులు కనుక జమ అయితే ఎస్ మీకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాకు బాగానే అనిపించిందని కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం కాకపోయినట్టయితే రైతు భరోసా నిధులు జమ కాలేదని చెప్పారు. ఎందుకంటే చాలా గందరగోళం. అసలు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని చెప్పి జనవరి 26వ తేదీన అప్పటి నుంచి స్టార్ట్ అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం అంటే కూడా చాలా మంది గందరగోళం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 3 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ అయినట్టుగా తెలుస్తోంది. జనవరి 26 నుంచి ఇప్పటి వరకు కేవలం 3,000 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. సుమారుగా 7,500 కోట్ల రూపాయలు విడతల వారీగా గత ప్రభుత్వంలో జారీ చేయాల్సి వస్తే కొన్ని కట్టింగ్లు పోగా అటు ఇటుగా 8,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావించింది. సో 8,000 కోట్ల రూపాయల నుంచి కేవలం ఇప్పటివరకు 3,000 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. అంటే ఎంతమందికి జమ అయ్యాయి అనేది కొంత ఆందోళనే, కొంత ఆశ్చర్యం, కొంత అనుమానం కూడా ఉంది. ఈ సీజన్లో రైతు భరోసా పూర్తి చేయాలంటే 9,000 కోట్ల రూపాయలు అవసరమట. పెండింగ్ లో మరొక 6,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక శాఖ ఖజానా నుంచి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఉన్నా విడుదల కాని పరిస్థితి. ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ మధ్య తీవ్ర సమన్వయం లోపించిందని చెప్పి తెలుస్తోంది. మార్చి 31 నాటికి రైతు భరోసా పంపిణీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే మార్చి 31కి ఇంకొక నెల సమయం ఉన్నప్పటికీ అసలు ఎందుకు ముందుకు కదలడం లేదు? ఒక నెల రోజుల్లో, ఒక వారం రోజుల్లో, ఒక 15 రోజుల్లో నిధులు కనుక సమకూర్చినట్లయితే అంత ఈజీగా అయిపోయేటువంటి పనికి నెలల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తుందో ఒక అనుమానం కూడా రైతుల్లో మొదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విడుదల చేసిన తీరుని, కాంగ్రెస్ ప్రభుత్వంలో జమవుతున్నటువంటి ఆ నిధులకు సంబంధించిన తీరుని రెండింటినీ గమనిస్తున్నారు రైతులంతా కూడా. రైతు భరోసా నిధుల ఆలస్యంతో వారిలో కొంత అసంతృప్తి కూడా నెలకొన్న పరిస్థితి.